కనాను దేశంలో ఊరు అనే గ్రామంలో అబ్రహాము మరియు శారా అనే దంపతులు నివసించేవారు. అప్పుడు అబ్రహామునకు 90 సంవత్సరములు, శారాకు 80 సంవత్సరములు. అయినను వారికి సంతానము లేదు. 80 సంవత్సరము గల వృద్ధురాలైన శారాకు పిల్లలను కనుటకు శక్తి లేదు. అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరించును, ఇసుక రేణువులంత విస్తారమగును అని వాగ్దానం చేశాడు. అబ్రహామునకు 100 సంవత్సరముల వయస్సులో అబ్రహాం మరియు శారాలను దర్శించి వారికి ఇస్సాకు అను కుమారుని అనుగ్రహించెను. ఇస్సాకు అనగా నవ్వు. అబ్రహాము ఇస్సాకును ప్రాణంగా ప్రేమించేవాడు. అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాం యొక్క విశ్వాసమును పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామా, అబ్రహామా, చిత్తం ప్రభువా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిని దహన బలిగా అతన్ని అర్పించమ. మరుసటి రోజు తెల్లవారినప్పుడు